హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా అయినా చేయాలి అని ప్రతి ఒక్క దర్శకుడికి నిర్మాతకి ఉంటుంది. ఎంతో మంది నిర్మాతలు ఆయన డేట్స్ కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తూ ఉంటారు. అయితే తెలుగులో నేను చేసే మొదటి సినిమా చిరంజీవితోనే చేస్తాను అని ఫిక్స్ అయి అనుకున్నట్లుగానే తన డ్రీమ్ ని నెరవేర్చుకున్నారు ఆ నిర్మాత. ప్రెజెంట్ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు తీస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఆ నిర్మాత ఎవరో ఇప్పుడు చూద్దాం. కన్నడ ఇండస్ట్రీలో వరుస పెట్టి బిగ్ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె నారాయణ్ కు మొదటి నుంచి మెగాస్టార్ చిరంజీవి అంటే విపరీతమైన అభిమానం. అందుకే తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టాలనుకున్న వేళ తన తొలి చిత్రాన్ని చిరంజీవితోనే నిర్మించాలని బలంగా నిర్ణయించుకున్నారు. దాని ప్రకారమే మెగాస్టార్ 158వ చిత్రాన్ని భారీ ఎత్తున లాంచ్ చేశారు. అత్యంత గ్రాండ్ గా ఈ ప్రాజెక్టును ప్రారంభించి చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కేవలం ఒక్క భాషకే పరిమితం కాకుండా సౌత్ లోని అన్ని భాషల అగ్ర హీరోలతో సినిమాలు తీయడమే లక్ష్యంగా వెంకట్ కె నారాయణ సినిమాలు నిర్మిస్తున్నారు. తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూనే దళపతి విజయ్ హీరోగా జననాయకన్ అనే భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. విజయ్ మార్కెట్ కు ఆయన ఇమేజ్ కు తగ్గట్టుగా పొలిటికల్ అండ్ యాక్షన్ బ్యాక్డ్రాప్ లో రూపొందిన ఈ ప్రాజెక్ట్ జూలై 23న రిలీజ్ అవుతోంది. తమిళంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ చేస్తున్న ఈ మొదటి సినిమాపై ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక కన్నడలో రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కూడా కేవీఎన్ ప్రొడక్షన్స్ లో హాలీవుడ్ ప్రమాణాలతో నిర్మిస్తోంది. ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే విభిన్నమైన కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. తెలుగులో చిరంజీవి, తమిళంలో విజయ్, కన్నడలో యష్ ఇలా ముగ్గురు అగ్ర కథానాయకులతో ఒకే సమయంలో భారీ చిత్రాలను నిర్మిస్తూ నిర్మాత వెంకట్ కె నారాయణ ఇండియన్ సినిమా వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో రాజీ పడకుండా ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాలి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వయసుతో సంబంధం లేకుండా వరుసగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ రికార్డ్స్ ని తిరగరాస్తున్నారు. ప్రెజెంట్ మోహన్ లాల్ రాబోయే సినిమాల లైనప్ మామూలుగా లేదు. కేవలం మలయాళంలోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ చిత్రాలు, సరికొత్త కాంబినేషన్స్ తో రాబోతున్న ఆ భారీ ప్రాజెక్టులేంటి ఈ స్టోరీలో చూద్దాం. ఇండియన్ సినిమాలో సస్పెన్స్ థ్రిల్లర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే దృశ్యం ఫ్రాంచైజీకి కొనసాగింపుగా వచ్చిన దృశ్యం 3 మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది. మరోసారి జార్జ్ కుట్టిగా మోహన్ లాల్ ఆడిన మైండ్ గేమ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం మలయాళంలో తరుణ్ మూర్తి దర్శకత్వంలో రూపొందుతున్న పవర్ఫుల్ పోలీస్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది. ఇందులో మోహన్ లాల్ పవర్ఫుల్ క్యాబ్ గా సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. కంటెంట్ డ్రివెన్ చిత్రాలకు పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు దిలీష్ పోతన్ కాంబినేషన్ లో మోహన్ లాల్ చేస్తున్న నెడుంకండం మిరికల్ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కంటెంట్ డ్రివెన్ చిత్రాలకు పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు దిలీష్ పోతన్ కాంబినేషన్ లో మోహన్ లాల్ చేస్తున్న నెడుంకండం మిరాకిల్ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రియలిస్టిక్ టేకింగ్ తో సరికొత్త అనుభూతిని పంచేందుకు ఈ కాంబో సిద్ధమవుతోంది. అలాగే విష్ణు మోహన్ దర్శకత్వంలో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న L367 సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం మోహన్ లాల్ కెరియర్ లోనే ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ గా నిలవబోతోంది. మలయాళ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా రూపుదిద్దుకున్న చిత్రం పాటియాట్. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో మోహన్ లాల్, ముమ్మట్టి, ఫహద్ ఫాజిల్, కుంచాకో బోబన్లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. అయినా మోహన్ లాల్ మళ్ళీ పృథ్వీరాజ్ సుకుమారన్తో కలిసి మళ్ళీ మరో మల్టీ స్టారర్ లో నటిస్తున్నారు. అదే ఖలీఫా. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక ఇతర భాషల్లో మోహన్ లాల్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం తమిళంలో జైలర్ మూవీ సీక్వెల్ జైలర్ 2లో కూడా తన ఐకానిక్ కేమియో పాత్రతో సందడి చేయనున్నారు. డైలాగ్ డెలివరీలో గంభీరత, కళ్ళతోనే నటన పండించే అద్భుతమైన నటుడు అక్షయ్ ఖన్నా. ఇటీవల వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ధురంధర్ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సునామీ అంతా ఇంత కాదు. ఇందులో ఆయన పోషించిన రెహమాన్ డెకాయిట్ పాత్ర ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడమే కాకుండా ఆయన కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ మైల్ స్టోన్ గా నిలిచింది. ప్రెజెంట్ అక్షయ్ ఖన్నా నటిస్తున్న ప్రాజెక్ట్స్, అందులో ఆయన చేయబోయే పవర్ఫుల్ క్యారెక్టర్స్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ చిత్రం అక్షయ్ ఖన్నా కెరీర్ ను ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. మల్టీ స్టారర్ సినిమా అయినప్పటికీ అక్షయ్ తన స్వచ్ఛమైన నటన, మేనరిజమ్స్ తో ప్రేక్షకులను కట్టిపడేశారు. రెహమాన్ డెకాయిట్ గా నెగటివ్ షేడ్స్ ప్రెజెంటేషన్, డాన్స్ మూవ్స్, వైరల్ అయిన డైలాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేశాయి.
ఈ సినిమా ఘన విజయంతో బాలీవుడ్ లో అక్షయ్ ఖన్నాకి డిమాండ్ పెరిగింది. ధురంధర్ సక్సెస్ తర్వాత అక్షయ్ ఖన్నా సౌత్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీలో భాగమైన మహాకాళి చిత్రంతో అక్షయ్ ఖన్నా టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నారు. పూజా కొల్లూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్టులో ఆయన అసుర గురువు శుక్రాచార్యగా అత్యంత శక్తివంతమైన మైథలాజికల్ పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాప్ చేస్తోంది. మలయాళ చిత్ర పరిశ్రమ కొత్త తరహా కథలకు నిలయం, వైవిధ్యమైన ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్. దశాబ్దాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన ఘనత మలయాళ కథలదే. అయితే ప్రస్తుత కాలంలో హిందీలో మలయాళ రీమేక్స్ సక్సెస్ అవుతున్నాయా? ఓటీటీ యుగంలో బాలీవుడ్ మేకర్స్ చేస్తున్న ఈ రీమేక్ ప్రయోగాలు ఎంతవరకు వర్కౌట్ అవుతున్నాయి? ఒకప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అంటేనే మినిమం గ్యారంటీ సక్సెస్. ముఖ్యంగా దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన హేరా ఫేరీ, భూల్ భులయ్యా, హల్చల్, గరం మసాలా వంటి చిత్రాలన్నీ మలయాళ సినిమాల రీమేక్సే. ఇక ఇటీవలి కాలంలో అజయ్ దేవగన్ నటించిన దృశ్యం 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ప్రస్తుతం దృశ్యం సిరీస్లో థర్డ్ పార్ట్ తెరకెక్కుతోంది. బాలీవుడ్ కి కథల కొరత వచ్చిన ప్రతిసారి మాలీవుడ్ ఓ సంజీవనిలా నిలిచింది. అయితే పాన్ ఇండియా ట్రెండ్, ఓటీటీల వినియోగం విపరీతంగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం మలయాళ ఒరిజినల్ సినిమాలను హిందీ ప్రేక్షకులు నేరుగా ఓటీటీలో సబ్ టైటిల్స్ తో లేదా డబ్బింగ్ రూపంలో చూసేస్తున్నారు. అక్షయ్ కుమార్ సెల్ఫీ మలయాళంలో డ్రైవింగ్ లైసెన్స్ కి రీమేక్, జాన్వీ కపూర్ నటించిన మిలి మలయాళ సూపర్ హిట్ హెలెన్ కి రీమేక్, అలాగే సానియా మల్హోత్రా మిస్సెస్ మలయాళ మూవీ ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమాకి రీమేక్. ఈ చిత్రాలు ఎంతో హైప్ తో బాలీవుడ్ లో రీమేక్ అయినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. బాక్సాఫీస్ రిజల్ట్స్ తో సంబంధం లేకుండా బాలీవుడ్ మేకర్స్ మాత్రం ఇప్పటికీ మలయాళ చిత్రాల రీమేక్ కి పోటీ పడుతున్నారు. ప్రణవ్ మోహన్ లాల్ హిట్ ఫిలిం హృదయం హిందీ రీమేక్ హక్కులను కరణ్ జోహార్ సొంతం చేసుకోగా, మలయాళ బ్లాక్ బస్టర్ అయ్యప్పనం కోశ్యూమ్ హిందీ రీమేక్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే కామెడీ డ్రామా జయ 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 హే, ఫహద్ ఫాజిల్ బ్లాక్ బస్టర్ హిట్ ఆవేశం వంటి చిత్రాల రీమేక్ హక్కుల కోసం కూడా బాలీవుడ్ బడా నిర్మాతలు రేసులో ఉన్నారు. మొత్తానికి రీమేక్స్ విషయంలో ప్రేక్షకుల ఆలోచన ధోరణి స్పష్టంగా మారిపోయింది. కథలోని సోల్ దెబ్బతినకుండా నేటివిటీకి తగినట్లుగా కథలో మార్పులు చేస్తేనే దృశ్యం లాంటి అద్భుతాలు రిపీట్ అవుతాయి. అయితే దృశ్యం సిరీస్లో థర్డ్ పార్ట్ మలయాళంలో అంతగా ప్రేక్షక ఆదరణ పొందుకున్న హీరో క్రేజ్ మీద 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. కానీ తెలుగులో దీని రీమేక్ అట్టకెక్కింది. అయినా హిందీలో అజయ్ దేవగన్ హీరోగా దృశ్యం 3 రీమేక్ శరవేగంతో తెరకెక్కుతోంది. కేవలం ఒరిజినల్ నుంచి ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేస్తే సినిమా సక్సెస్ కావడం కష్టమే. ఒరిజినల్ స్టోరీలోని సోల్, ఎమోషన్స్ పట్టుకుని ఈ జనరేషన్ కు తగ్గట్లుగా రీమేక్ చేస్తే ఓటీటీ యుగంలో థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం ఈజీయే. మరి రాబోయే రోజుల్లో మరిన్ని మలయాళ రీమేక్స్ తో బాలీవుడ్ మళ్లీ రీమేక్ సినిమాల మ్యాజిక్ రిపీట్ చేస్తుందో లేదో చూడాలి. బాలీవుడ్లో భవితవ్యం బాగున్నా టాలీవుడ్లో లక్ పరీక్షించుకునేందుకు వచ్చిన ఓ స్టార్ యాక్టర్ తనయను హిట్ కన్నా ఫ్లాప్సే ఎక్కువ పలకరించాయి. అయినా సరే టీ టౌన్ పై హోప్స్ వదులుకోకుండా పడిన చోటే పైకి లేవాలి అని పోరాడుతోంది. డిజాస్టర్స్ ఎదురైనా వెనుకడుగు వేయకుండా వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ఆ ముంబై బ్యూటీ ఎవరో, ఆమె లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బహుభాష నటుడు టాలీవుడ్ విలన్ మహేష్ మంజ్రేకర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సాయి మంజ్రేకర్. సల్మాన్ ఖాన్ దబాంగ్ 3తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబై ముద్దుగుమ్మ డాడీ సూచనలతో వరుణ్ తేజ్ గనీ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. కానీ తొలి అడుగులోనే బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత అడవిశేష్ మేజర్ తో హిట్ కొట్టిన ఆ క్రెడిట్ హీరో ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక రామ్ పోతినేనితో చేసిన మాస్ ఎంటర్టైనర్ స్కంద సైతం డిజాస్టర్ కావడంతో టాలీవుడ్ లో ఈమెకు బ్యాడ్ లక్ కంటిన్యూ అయింది. తెలుగులో చేసిన 3 సినిమాలో 2 ఫ్లాప్స్ రావడంతో కొంతకాలం బాలీవుడ్ వైపు దృష్టి మళ్లించిన టాలీవుడ్ పై మాత్రం సాయి మంజ్రేకర్ మనసు చంపుకోలేదు. పడిన చోటే పేరు తెచ్చుకోవాలని కసితో టాలీవుడ్ పై మరింత కాన్సంట్రేషన్ పెట్టింది. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ సరసన రామ్ చరణ్ వి మెగా పిక్చర్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా పీరియడ్ ఫిలిం ది ఇండియా హౌస్ లో కూడా నటిస్తూ బిజీగా ఉంది. అటు టాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఇటు బాలీవుడ్ లోనూ తనదైన మార్కు వేసేందుకు సిద్ధమవుతోంది ఈ బ్యూటీ. హిందీలో తొలిసారిగా ఇకాయ్ అనే హారర్ థ్రిల్లర్ లో ఈ డిఫరెంట్ రోల్ చేస్తోంది. మొత్తానికి హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా పట్టుదలతో వరుస అవకాశాలను కొల్లగొడుతున్న సాయి మంజ్రేకర్ కు ఈ ఏడాది రాబోయే ఇకాయ్ ది ఇండియా హౌస్ సినిమాలు సాయి మంజ్రేకర్ కు ఎలాంటి బ్రేక్ ఇస్తాయో చూడాలి. మూవీ మిక్స్లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం రంభా ఊర్వశి మేనక. చంద్రమోహన్ చింతాడ డైరెక్షన్ లో రానున్న ఈ సినిమాలో సురభి కథానాయికగా కనిపించనున్నారు.
సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి తాజాగా నా కంటి మీద కునికి అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. వరుణ్ తేజ్, రితికా నాయక్ హీరోయిన్లుగా వస్తున్న కొరియన్ కనకరాజు మూవీ నుండి ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేశారు. టాలీవుడ్లో ఇలా ప్రమోషనల్ వీడియోస్ రిలీజ్ చేయడం కామనే కానీ సీమకారం మీట్స్ కొరియన్ కిమ్చి అంటూ సరికొత్త రీతిలో ఫన్నీగా ప్రమోట్ చేస్తూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా పళ్ళి చట్టంబి ఏప్రిల్ 15న థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఓటీటీలో ఈ శుక్రవారం నుంచి ప్లాట్ఫామ్ సోనీ లివ్లో స్ట్రీమింగ్ కాబోతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ముజాఫిర్ కేఫ్ అనే రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్ జూలై 24 నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాసే, వేదికా పింటో, మహిమా మక్వానా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. దివ్యా ప్రకాష్ దుబే రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ హిందీతో పాటు తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది.